వెల్కమ్ టు జై జవాన్ రియల్ ఎస్టేట్. నేను మీ చంద్రశేఖర్ ఎక్సార్ని. ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ని లైక్ షేర్ తప్పకుండా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చూస్తుందండి 150 yards నార్త్ ఫేస్ అండి, G+1 గ్రౌండ్లో వచ్చి మనకు 1 BHK, ఫస్ట్ ఫ్లోర్ వచ్చి 2 BHK అండి. మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది వచ్చి 50 feet రోడ్ అండి. మన ముందర వచ్చి 50 feet రోడ్ ఉంది. ఇక్కడ మంచిగా స్పేసెస్ మంచి ఏరియా అండి. మనకు చూడండి ఏరియా మొత్తం బాగుంటుంది, సరౌండింగ్ మొత్తం బాగుంటుంది. దీని ప్రైస్ వచ్చి 1,38,00,000 అండి. నెగిషియబుల్ అండి, లైట్లీ నెగిషియబుల్ ఉంటుంది, ఎక్కువ ఉండదు. ఎందుకంటే చెప్పడమే చాలా తక్కువ చెప్తున్నారు. మామూలుగా ఈ ఏరియాలో 1,50,00,000 దాకా రేటు కోట్ చేస్తున్నారు బిల్డర్స్. మన బిల్డర్ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్ ప్రకారం 1,38,000 కోట్ చేస్తున్నారు. ఇది ప్రైస్. ఇది మనకి హౌస్ అండి. మీకు లోపల చూపిస్తాను. పార్కింగ్ ఇట్లా అంటే పార్కింగ్ మనకు ఇది ఏంటంటే డబుల్ కార్ పార్కింగ్ అండి. పార్కింగ్ అనుకోండి సిట్టింగ్ ఏరియా. ప్రజెంట్ ఇది కార్ పార్కింగ్ ఏరియా. ఇక్కడ కార్ వస్తుంది. ఇంకొకటి ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇక్కడ సిట్టింగ్ ఏరియా అంటే ఈ ప్లేస్ని సిట్టింగ్ ఏరియా ఇట్లా వాడుకోవచ్చు. ఇక్కడ మనకి ఇక్కడ కామన్ బాత్రూమ్ ఇట్లా వస్తుంది మెట్ల కింద. సిట్టింగ్ ఏరియా మనకి. ఇది హాల్ చూడండి, సింగిల్ బెడ్రూమ్ ఎందుకే ప్లాన్ చేశారు. హాల్ పెద్దగా వస్తుందండి, మంచిగా పీస్ఫుల్గా ఉంటుంది హాల్ ఇట్లా. మనకి చూడండి హాల్. ఈ కిచెన్, ఓపెన్ కిచెన్ మనకి ఇక్కడ. ఇది ఒక బెడ్రూమ్ అండి. ఇది ఒక మా బెడ్రూమ్ చూడండి, బాగుంటుంది. దీనికి అటాచ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది బెడ్రూమ్కు. క్వాలిటీలో మనకు డెకరేట్లో ఇలాంటి కాంప్రమైజ్ ఉండదండి. మనకు దాదాపు అందరూ మార్బుల్ వేస్తుంటారు. ఇక్కడ గ్రనైట్ వేయడం జరిగింది క్వాలిటీ మెయింటైన్ కోసం. చూడండి హాలు. ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఇప్పుడు మనం చూసింది గ్రౌండ్ ఫ్లోరు. నెక్స్ట్ ఓనర్ పోర్షన్ అండి, ఫస్ట్ ఫ్లోర్లో బాగుంటుంది. ఇంకా మెట్లు చూడండి, మెట్లు కూడా గ్రనైట్ ఇవ్వడం జరిగింది. దాదాపు మార్బుల్ను పక్క పెట్టేసి క్వాలిటీ కోసం గ్రనైట్ వాడటం జరుగుతుంది. బాగుంటుందండి, వెదర్ కూడా బాగుంటుంది. ఏరియా కూడా మంచి ఏరియా చూడండి, పీస్ఫుల్గా ఉంటుంది ఏరియా కూడా. చూడండి ఇది హాల్. చూడండి ఎంత పెద్దగా వస్తుంది హాల్. ఇది నార్త్ ఫేస్ కాబట్టి హాల్ కూడా పెద్దగా వస్తుంది. హాల్ ఇక్కడ టీవీ పెట్టుకోవచ్చు. ఇది సిట్టింగ్ ఏరియాకి మనకు వస్తుంది. ఇక్కడ ఒక ఆర్చ్ ప్రిపేర్ చేసుకుంటే ఎవరైనా వస్తే ఇక్కడ కూర్చోడానికి ఇది హాల్ అవుతుంది మనకు మొత్తం. ఇది పూజ. కిచెన్ కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో. కిచెన్ కూడా పెద్దగా ఉంటుంది. ఇదంతా కిచెన్ అండి. కిచెన్ ఏరియా కూడా బాగుంటుంది చూడండి, లుక్ మంచిగా. సెల్ఫ్లు కూడా, కిచెన్ సెల్ఫ్లు కూడా చాలా ఉన్నాయి మనకు. ఇక్కడ వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. మనకు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్లేస్ ప్రాపర్గా ఉంటుందండి. ప్లేస్ మంచిగా ఉంది. 2750 సైజ్ కాబట్టి ప్రాపర్గా వస్తుందండి ఇల్లు కూడా. సైజెస్, రూమ్స్ కూడా ఎంత పెద్దగా ఉంది చూడండి. మాస్టర్ బెడ్రూమ్ మనకు నార్త్ ఫేస్ కాబట్టి మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దగా వస్తుందండి. ఇది ప్లస్ పాయింట్. మనకు 11 feet హైట్ అండి. స్లాబ్ హైట్ చూడండి ఎంత హైట్ ఉందో. 11 feet హైట్ ఇవ్వడం జరిగింది. ఇది అటాచ్ బాత్రూమ్ అండి ఇక్కడ మనకు. నెక్స్ట్ వచ్చి చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది చూడండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్ బాత్రూమ్ అండి ఇక్కడ. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. మనకి ఇక్కడ గల్లీ ఇవ్వడం జరిగింది. వాష్ ఏరియా కొంచెం చూడండి మనకి ఇక్కడ కూడా ఒక వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. బయట నుంచి వచ్చిన వాళ్ళకు మనకు ఏదన్నా దానికోసమని. మంచి ఏరియా అండి చూడండి. మొత్తం పెద్ద పెద్ద అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్స్ ఇక్కడ. ఇది ఇప్పుడు చూసిన మన హౌస్ అండి 150 yards నార్త్ ఫేస్ అండి. G+1 గ్రౌండ్ వచ్చి 1 BHK, డబుల్ కార్ పార్కింగ్. ఫస్ట్ ఫ్లోర్ వచ్చి 2 BHK అండి. మనకు ముందట వచ్చి 50 feet రోడ్ ఉంది. వరంగల్ హైవే ఎప్పుడైతే 1.5 kilometerలో ఉంటుంది. నియరెస్ట్ అండి, 1.5-2 kilometerలో ఉంటుంది. మంచి ఏరియా ఇది మేడిపల్లిలో ఉందండి. మనకు మేడిపల్లి ఏరియాలో ఉంటుంది ఇది హౌజు. ఈ హౌస్ కాకుండా వేరే ఏదంటే హౌస్ కావాలనుకున్నా, లేకపోతే ప్రాపర్టీ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది, దాన్ని సంప్రదించగలరు. జై హింద్, జై భారత్.